హాయ్ ఎవ్రీవన్, రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి. మనకి ఇక్కడ ఒక తీగలా ఒకటి కనిపిస్తుంది కదా, అది తీసేయాలన్నమాట. ఎలా తీసుకోవాలో చూసేయండి. మధ్యలో ఘాటు పెట్టుకుంటే మనకు అది కనిపిస్తుంది. జస్ట్ ఫింగర్తో పట్టుకొని పైకి లాగితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలాగే మొత్తం అన్ని రొయ్యలకి తీసేయండి. మనం బయట క్లీనింగ్కి ఇస్తాము, కానీ వాళ్ళు తలకాయ తోకలే తీస్తారు, ఇవి తీరనమాట. మనం ఇంటికి వచ్చినాక ఇవన్నిటికీ తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక 2 times వాష్ చేసి థర్డ్ టైం వాషింగ్కి పసుపు, రాక్ సాల్ట్, నిమ్మరసం వేయండి. వాషింగ్ అనగానే పిసికేయకుండా నేను చూపిస్తున్నట్టుగా ఫింగర్స్తో అలా వాష్ చేసుకోండి. ఇలా నిమ్మరసం ఇవన్నీ యాడ్ చేయడం వల్ల నీసు వాసన రాదు. సీ ఫుడ్ కదా ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ ఇలా చేస్తే రాదనమాట. ఇప్పుడు ఒక బాండీలోకి రొయ్యలు యాడ్ చేసి పసుపు కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. దీని నుంచే వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. అసలు 0% వాటర్ ఉండాలి. అలా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఇంకా వీటిని కర్రీ చేసుకోవచ్చు. కర్రీ రెసిపీ కూడా వస్తుంది.